నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. చీరాల మున్సిపల్ రాజకీయాలకు తెర. వైస్ చైర్మన్ గా సుబ్బయ్య ఎన్నిక. కౌన్సిల్ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్న నూతన మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు. చీరాల బాలికల హైస్కూల్ రోడ్లో ఓ ఇంట్లో చోరీ. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, దుకాణంలో నగదు అపహరణ. చీరాల 1 టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. వైసీపీ గత 5 ఏళ్ల పనులు చెప్పలేక, కూటమి చేస్తున్న అభివృద్ధిని చూడలేక విద్వేషాలు రెచ్చగొడుతోంది. చీరాలలో జరిగిన కూటమి నేతల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పార్థసారథి. నిన్న నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడిన చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ. గురువారం చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి బాపట్ల డిఆర్ఓ గంగాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ గా 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో చోటు చేసుకున్న అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిన్న వాయిదా పడిన చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు ఎట్టకేలకు తెరపడింది. చీరాల నూతన మున్సిపల్ చైర్మన్ గా మంచాల సాంబశివరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్రమంలో తలెత్తిన చిన్నపాటి వివాదం సద్దుమణిగింది. ఆశించిన చైర్మన్ పదవి దక్కకపోవడంతో తీవ్ర ఆవేదన గురైన కౌన్సిల్ సభ్యులు సుబ్బయ్యను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సర్ది చెప్పారు. ఈ క్రమంలో వైస్ చైర్మన్ పదవి తీసుకునేలా ఒప్పించారు. ఈ క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి బాపట్ల డిఆర్ఓ గంగాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ గా 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో చీరాల మున్సిపల్ పొలిటికల్ డ్రామాకు తెర పడినట్టయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కొన్ని రాజకీయ సర్దుబాట్లు, అధిష్టానం నిర్ణయంతోనే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించామన్నారు. ఇందులో కొన్ని ఇబ్బందులు, అసంతృప్తులు ఉన్నప్పటికీ వాటి అన్నింటినీ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లామన్నారు. ఇదే క్రమంలో మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. ఇక నిన్నటి చైర్మన్ పదవి ఆశించిన అలకబున్న వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ తనకు ఆశించిన పదవి రాలేదన్న ఆవేదనతో కాస్తంత కోపోద్రిక్తులయ్యానన్నారు. అలా మాట్లాడనే తప్ప మరో ఆలోచన లేదన్నారు. ఎమ్మెల్యే కొండయ్య పార్టీకి విధేయుడిగా పనిచేస్తానన్నారు. ఇక ఇదే క్రమంలో తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. నూతన మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 33 వార్డుల అభివృద్ధికి స్థానిక కొండయ్య కౌన్సిల్ సభ్యుల సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో చీరాల మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీల కంటే భిన్నంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్, ఎమ్మెల్యే కొండయ్యను మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్స్, చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య గారు, మున్సిపల్ స్టాఫ్, కూటమి అభ్యర్థులు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. నిన్న చైర్మన్ ఎన్నిక, ఇవాళ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా ఎప్పుడు కూడా చీరాలలో జరిగిన విధంగా, చీరాలకు ఒక ప్రత్యేకంగా ప్రజలందరూ హర్షించే విధంగా మొత్తం కౌన్సిలర్స్ అందరూ కూడా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా చైర్మన్ మించాల సాంబశివరావుని, అలాగే వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్యని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఎంపీ కృష్ణప్రసాద్ గారు, చలగల రాజశేఖర్ బాబు గారు, అలాగే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకటే సూచన, ఎక్కడైనా కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా, చాలా నీట్ గా ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ ని, వైస్ చైర్మన్ ని వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో వీళ్ళిద్దరు కలిసి చీరాల అభివృద్ధి కోసం నాతో పాటు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగానే పనిచేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో చీరాల మున్సిపాలిటీకి ఓ ప్రత్యేకత ఉన్నది అని జరిగినటువంటి ఎలక్షన్ విధానాన్ని బట్టి అందరికి అర్థమవుతుంది. సో భవిష్యత్తులో మేమందరం కూడా కలిసి ఇంకా మరింత బలంగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చేసిన ప్రతి పనిని కూడా సూచన తప్పకుండా పాటించాం. కాబట్టి ప్రభుత్వం ఏది మాకు ఆదేశించిందో అదే మేము చేశామనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. చీరాల మున్సిపల్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు నా తోటి కౌన్సిలర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న ఎన్నిక కాబడ్డాను యునానిమస్గా. ఈరోజు నా కార్యాచరణ మొదలు పెడతాను. నా తోటి కౌన్సిలర్లతో, అలాగే నా సోదర సమానులు వైస్ చైర్పర్సన్ పొత్తూరి సుబ్బయ్య గారితో కలిసి చీరాల మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ఎటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తాము. మధులూరి మాలకొండయ్య శాసనసభ్యులు గారి చేత శభాష్ అనిపించుకునేటట్లుగా మా ఈ కార్యాచరణ ఉంటుందని డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను.
చీరాల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. వాస్తవంగా ఇది నిన్న జరగాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొద్దిగా బయటికి వెళ్ళిపోతాను, మనస్తాపం చెప్తాను. ఈ రోజున ఆ మనస్తాపాన్ని వీడి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారు ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం, మహేంద్ర బాబు గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి గారు, మన బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, బాపట్ల ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగర రాజశేఖర్ గారు, వీళ్ళందరి ఆదేశాల మేరకు, వీళ్ళందరి ఆశీస్సులతో ఈ రోజున నేను వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యాను. ముందుగా వారి అందరికీ ధన్యవాదాలు. నిన్న నేను కొద్దిగా మనస్తాపం తెలియని దానికి అలా చేసినందుకు ఈ మీడియా సమక్షంలో నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నామండి. మంత్రి గారు, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే నాకు ఈ రోజున ఈ బాధ్యతలు ఇప్పించిన ఎమ్మెల్యే గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని, వారి అడుగుజాడల్లో నడిచి మున్సిపాలిటీని 8 నెలల్లో మంచి అభివృద్ధి పదంలో నడుపుతానని, చైర్మన్ మించాల సంవత్సరం మా తమ్ముడితో కలిసి ప్రయాణం చేసి నడిపిస్తామని, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తామని, ఎక్కడ కాలువలు పెండింగ్ లేకుండా కొత్త కాలువలు కానీ, కొత్త రోడ్లు కానీ, అన్ని వాటర్కి ఇబ్బంది లేకుండా, లైట్లు అన్ని ఎక్కడ ఏది సుందరవందరంగా తీర్చిదిద్దుతాము. రాష్ట్రంలోనే మళ్ళా ఫస్ట్ ప్లేస్ రావాలని చీరాల మున్సిపాలిటీని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చీరాల బాలికల హై స్కూల్ రోడ్డులో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బంగారు ఆభరణాలు, దుకాణంలో నగదు అపహరించుకుపోయారు. చీరాల బాలికల హై స్కూల్ రోడ్లో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బంగారు ఆభరణాలు, దుకాణంలో నగదు అపహరించుకుపోయారు. కాగా చోరీ ఘటనపై బాధితులు చీరాల 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదే క్రమంలో క్లోజ్ టీం బృందం సైతం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి విలువైన సమాచారాన్ని సేకరించారు. ఇక బాధితుల వివరాల మేరకు పల్లపోతు సుబ్రహ్మణ్యం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో భార్యతో కలిసి సుమారు 15 రోజుల క్రితం ఒంగోలులో కుమారుడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంటి పక్క దుకాణదారులు ఇంటి తాళాలు పగలగొట్టున్నాయని సమాచారం ఇవ్వడంతో బాధితులు చీరాల వచ్చి ఇంటికి చేరుకుని చోరీ జరిగినట్టు నిర్ధారించుకున్నారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కాగా దుండగులు ఇంట్లో సుమారు 5 సవర్ల బంగారు ఆభరణాలు, దుకాణంలో 40,000 రూపాయల నగదు, ఒక ఇంట్లో సిలిండర్, ఇత్తడి సామాన్లు అపహరణకి గురైనట్టు బాధితులు తెలిపారు. ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చీరాల శ్రీనివాస్ నగర్ లో కళ్యాణ మండపంలో కూటమి నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తేనెట్టి కృష్ణప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. సమావేశంలో మంత్రి పార్థసారథి గత వైసీపీ పరిపాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ చేస్తున్న రాజకీయాలపై మంత్రి కొలుసు పార్థసారథి నిప్పులు చెరిగారు. వైసీపీ విద్వేష రాజకీయాలు చేస్తూ స్వతంత్ర సమరయోధుల ఆత్మల్ని కూడా గాయపరిచేలా దిగజాడు వ్యాఖ్యలు చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చీరాల శ్రీనివాస్ నగర్ లో కళ్యాణ మండపంలో కూటమి నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. సమావేశంలో మంత్రి పార్థసారథి గత వైసీపీ పరిపాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాధ్యత గల నాయకులు వాస్తవాలను విస్మరించి మాట్లాడుతున్నారన్నారు. గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పుకోలేక, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని పార్థసారథి మండిపడ్డారు. రప్పా రప్పా నరుకుతాం, కంటితో చంపేస్తాం వంటి ఫ్యాక్షన్ డైలాగులు రాజకీయాల్లోకి ప్రవేశపెట్టి స్థాయిని దిగజారుస్తున్నారని, ఇలాంటి నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమాల డైలాగులతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి పిలుపునిచ్చారు. తెలియజేయాలి. ఈ రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయలు మద్యం ద్వారా దోచేశారని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి. మీరు చెప్పండి తప్పు అని చెప్పేసి. ఏదైతే సిట్టు బయట పెట్టిందో మీ మూలాలన్నీ కూడా దుబాయ్లో పెట్టుకుని ఏదైతే దోపిడీ కొనసాగించారో అది తప్పని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. లేకపోతే ఎవరైతే అరెస్ట్ చేశారో అది తప్పని చెప్పండి. దానికి ఆధారాలు పోలీసులు కానీ కోర్టులు కానీ చూపించే పరిస్థితి ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. మేమంతా కూడా ఎక్కడ కూడా కక్షపూరితమైన పరిపాలన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ అదే సమయంలో ఎవరైతే రాష్ట్రాన్ని నాశనం చేశారో, రాష్ట్రాన్ని నష్టం చేశారో, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టారో, విధ్వంసం చేశారో వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే రేపటి నుంచి బాపట్లకి మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారో ట్రైన్లో? ఎందుకు చేయలేదు? లైన్ లేదా? లైన్ లేదని నేను ఏమడిగానంటే ఇప్పుడు మట్టి రైల్వే మంత్రి గారి దగ్గరికి వెళ్తే రేపటి నుంచి బాపట్లకి మాకు రైల్వే లైన్, సరికొత్త రైల్వే లైన్ కావాలని
మళ్ళీ పోయి ప్రపోజల్ ఇచ్చారు. డిపిఆర్ ఎప్పుడు జరుగుతుంది, డిపిఆర్ అయిన తర్వాత ఆన్లైన్ కూడా వస్తుంది. అప్పుడు మనకి విశాఖపట్నం నుంచి భద్రాద్రి వరకు బెంగళూరుకు వెళ్ళే లైన్లు డైరెక్ట్గా ఇటు వచ్చేస్తాయి. అటు తెనాలి, విజయవాడ, గుంటూరు నుంచి మళ్ళీ ఇటు వచ్చే అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్తాం. సో ఈ విధంగా రైల్వేస్లో మనం ఇన్ని ప్రాజెక్టులు చేస్తాం. ఈ 3 ప్రాజెక్టులు కలిపితేనే మనకి సుమారుగా 3,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల సంక్షేమ ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణపై ఆ శాఖల జిల్లా అధికారులతో గురువారం కలెక్టర్ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థుల చదువులు మెరుగుపడాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల చదువులు మెరుగుపడాలి, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణపై ఆ శాఖల జిల్లా అధికారులతో గురువారం కలెక్టర్ బాపట్ల జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల్ని మీ సొంత పిల్లలుగా భావించారన్నారు. విద్యార్థుల చదువుల కొరకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు వృధా కారాదన్నారు. వసతి గృహాల్లో మంచిగా చదువుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థుల సంరక్షణ బాధ్యత వసతి గృహ సంక్షేమ అధికారులదేనన్నారు. ఏఎస్డబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూఓలు ప్రతిరోజు ఒక వసతి గృహాన్ని విధిగా తనిఖీ చేయాలన్నారు. జిల్లా సంక్షేమ శాఖల అధికారులు వారంలో 3 వసతి గృహాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. 25 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో 1474 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. అలాగే జిల్లాలో 10 ఎస్టీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో మొత్తం 779 మంది విద్యార్థులుండగా 27 బీసీ వసతి గృహాల్లో 827 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థుల హాజరు, ఎఫ్ఆర్ఎస్ వివరాలు ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు. వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హెచ్డబ్ల్యూఓలు జిల్లా సంక్షేమ అధికారుల ఫోన్లకు అనుసంధానించాలన్నారు. ఏ అంశాలు మనం చూస్తున్నామంటే మొదటగా అడ్మిషన్స్ విషయంలో లాస్ట్ ఇయర్లో 2-3 సార్లు నేను మీ అందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు క్లియర్గా చెప్పాను. సండే రోజు చికెన్ బిర్యానీ ఉంది, లంచ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్. మండే రోజు చూస్తే గోంగూర పప్పు, వెజ్ కర్రీ ఇలా ఉంది, ఇట్లా ఉంది. కానీ దీన్ని అక్కడ ఉండేటువంటి సప్లయర్ కక్కుర్తితో చేసినట్టయితే యూ విల్ బీ అండర్ ట్రబుల్. మీరు ఎవరు కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్, ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ చేయొద్దు. పర్ఫెక్ట్గా సప్లయర్ మీద కంట్రోల్ ఎవరికి ఉండాలి? హూ హ్యాస్ టు కంట్రోల్ ఓవర్ సప్లయర్? హెచ్డబ్ల్యూకి ఉండాలి. వర్క్ ఆర్డర్ ప్రకారంగా సప్లైస్ ఇస్తున్నాడా లేదా, ఏ బ్రాండ్ మిల్క్ అయితే మనం వానికి వర్క్ ఆర్డర్ ఇచ్చామో ఆ బ్రాండ్ మిల్క్ ఇస్తున్నాడా లేదా కానీ ఇవన్నీ కూడా మంచివి కొనుక్కొని పిల్లలకి మంచి మెన్యూ, మంచి భోజనం పెట్టాలి. ఎక్కడ కూడా పిల్లలు న్యూట్రిషనల్గా ఇబ్బంది పడకూడదు. మనకి వాళ్ళకి ఫుడ్ అనేది సక్రమంగా అందకపోతే ఏమవుతుంది? డెఫిషిట్ ఆఫ్ న్యూట్రిషన్స్ వస్తుంది, డెఫిషిట్ ఆఫ్ మినరల్స్ వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు జబ్బులు అట్రాక్ట్ అయిపోయి జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏంటంటే న్యూట్రిషనల్గా మనం మంచి ఫుడ్ పెట్టాలి. మనం అందులో మోసాలు చేసి తప్పులు చేసుకునే పరిస్థితి వచ్చినట్టయితే ఆ పిల్లలు న్యూట్రిషనల్లో డెఫిసిట్ ఆఫ్ న్యూట్రిషన్స్, మినరల్స్ వస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ పోతుంది, జబ్బులు వస్తాయి. డైరెక్ట్లీ డెఫిసిట్ ఆఫ్ మినరల్స్, న్యూట్రిషన్స్ కూడా కొన్ని జబ్బులకు దారితీస్తాయి. ఇమ్యూనిటీ డౌన్ కాకపోయినా కూడా డైరెక్ట్గా కూడా జబ్బులు వస్తాయి వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్గా చేయాలి. వేటిపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు గురువారం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. వేటిపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు గురువారం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో చేరడం విద్యార్థులకు గొప్ప అవకాశమని దాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. కళాశాలలో ఉన్నత విద్యార్హత, బోధన అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యార్థులకు బోధన జరుగుతుందని తెలిపారు. కళాశాలలో ఏపీఎస్ఎస్, డీసీ, సిమెన్స్ ల్యాబ్ నందు అత్యంత ఆధునిక మెషిన్లు ఉన్నాయని, వాటి మీద ట్రైనింగ్ ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులు ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. కళాశాలలో జరిగే ప్రాంగణ ఎంపికల్లో అత్యధిక వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల్లో చేరొచ్చని తెలిపారు. విద్యార్థులు తమ విద్యార్థిన సమయంలో ఇష్టపడి చదివినట్టయితే జీవితంలో ఉన్నత స్థాయి చేరుకుని అభివృద్ధి చెందుతారన్నారు. పాలిటెక్నిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సును పూర్తి చేసిన తర్వాత బీటెక్ వారితో ఇంచుమించు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని,
ఇంటర్మీడియట్ తో పోలిస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. కళాశాలలో గత విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ లో బీటెక్ విద్యార్థులతో సమానమైన వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు, ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఎస్ అమర్నాథ్, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని స్థాపించడం జరిగింది. అప్పుడు మా కాలేజీ యొక్క స్ట్రెంత్ 180, అంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ విద్యార్థుల స్ట్రెంత్ 180. ఈ 25 సంవత్సరాల్లో మా మేనేజ్మెంట్ యొక్క విజన్ కానీ, అదేవిధంగా విజనరీస్ అయినటువంటి డాక్టర్ సిఎస్ రావు గారు, అంటే డాక్టర్ సిఎస్ రావు గారు మా కళాశాలకి 2009 నుండి 15 దాకా ప్రిన్సిపల్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. సో ఇలాంటి విజనరీస్, అదేవిధంగా మేనేజ్మెంట్ యొక్క విజనరీ, వీటన్నిటితో మా కళాశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు మా కాలేజీలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 5,100. 180 స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5,000 పైగా విద్యార్థులకు మేము వివిధ రకాల కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగమైన ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మా కళాశాల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మున్సిపల్ రాజకీయాలకు తెర. వైస్ చైర్మన్ గా సుబ్బయ్య ఎన్నిక. కౌన్సిల్ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్న నూతన మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు. చీరాల బాలికల హైస్కూల్ రోడ్లో ఓ ఇంట్లో చోరీ. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, దుకాణంలో నగదు అపహరణ. చీరాల 1 టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. వైసీపీ గత 5 ఏళ్ల పనులు చెప్పలేక, కూటమి చేస్తున్న అభివృద్ధిని చూడలేక విద్వేషాలు రెచ్చగొడుతోంది. చీరాలలో జరిగిన కూటమి నేతల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పార్థసారథి. నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.